గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కాంచన. నేను హోమియోపతి డాక్టర్. ఫ్యాటీ లివర్ని న్యాచురల్గా ఫుడ్ ఎక్సర్సైజ్తో తగ్గించుకోవచ్చా లేదా, మెడికేషన్ అనేది అవసరం ఉంటుందా, ఉంటే ఏ స్టేజ్లో మెడిసిన్ అనేది అవసరం ఉంటుందో క్లియర్గా చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, మనకి ఫ్యాటీ లివర్ రావడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మనందరికీ తెలుసు కదా, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. బట్ సెకండ్ వన్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరే ప్రజెంట్ డేస్లో ఎక్కువ మంది హాస్పిటలైజేషన్ అవుతున్నారు, ఈవెన్ చనిపోతున్నారు. మెయిన్ రీజన్స్ ఏంటంటే అధిక బరువు, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే రోజంతా ఒకే దగ్గర అలా కూర్చొని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వర్క్ చేయడం వల్ల మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి ఈ ఫ్యాటీ లివర్ని 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. స్టేజ్ 1లో ఏంటంటే ఫ్యాట్ అనేది లివర్ సెల్స్లో డిపాజిట్ అవుతుంది, బట్ లివర్ అనేది ఫంక్షనల్గా, స్ట్రక్చరల్గా నార్మల్గా ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఈ స్టేజ్ని కంప్లీట్గా ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్తో నార్మల్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ స్టేజ్లో ఏంటంటే లివర్ సెల్ అనేది వాప్ వస్తుంది. వాప్ అంటే కంజెషన్ వస్తుంది. ఈ స్టేజ్లో కూడా లివర్ అనేది ఫంక్షనల్గా నార్మల్గా ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ మనకి ఉండవు అనమాట. ఈ స్టేజ్ను కూడా మనం ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్తో నార్మల్ చేసుకోవచ్చు అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 అనేవి కంప్లీట్ రివర్సిబుల్ అనమాట. ఈ స్టేజ్లో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో క్లియర్గా చెప్తాను చూడండి. ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే ఎక్కువగా ఫైబర్ ఉండే ఆకుకూరలు, కూరగాయలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వెజిటబుల్, సీడ్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫిష్ తీసుకోవచ్చు. మటను, ఫ్రాన్ని అవాయిడ్ చేయండి. అలాగే బ్రౌన్ రైసు, ఓట్స్, మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోండి. వైట్ రైస్ని, షుగర్స్ని అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. వీటితో పాటుగా ఏంటంటే 30 నుండి 40 నిమిషాలు రోజు వ్యాయామం అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే 2.5 to 3 లీటర్స్ వాటర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల మనం స్టేజ్ 1 స్టేజ్ లివర్ ఫంక్షన్ని నార్మల్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి మెడికేషన్ అనేది అవసరం ఉండదు అనమాట. ఓకే, స్టేజ్ 3లో ఏంటంటే మన లివర్ సెల్స్ అనేవి స్కార్ అయిపోతాయి అనమాట. అంటే దగ్గరికి ముడుచుకున్నట్టు అయిపోతాయి. ఈ స్టేజ్ అనేది ఇర్రివర్సిబుల్. మన ఈ స్టేజ్లో కంపల్సరీగా మెడికేషన్ అనేది తీసుకోవాలన్నమాట, లేకపోతే లివర్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా లివర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోకుండా చూసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో మనకి సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటంటే లివర్ ఉండే ప్లేస్ ఏంటి, మనకి రైట్ అప్పర్ అబ్డామిన్లో పెయిన్ రావడం, డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వకపోవడం, ఆకలి తగ్గిపోవడం, నీరసంగా ఉండటం, కాళ్ళు చేతులు సన్నబడడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో మనం కంపల్సరీగా మెడికేషన్ అనేది యూజ్ చేయాలి. 4th స్టేజ్ ఏంటంటే మన లివర్ అనేది సింక్ అయిపోతుంది, అంటే చిన్నగా అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మనకి కంపల్సరీగా మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసిన అవసరం కూడా రావచ్చు అనమాట. ఈ స్టేజ్లో మెడిసిన్స్ కూడా మనకి అంత హెల్ప్ఫుల్గా ఉండవు. ఓకే, అలాగే మనకి హోమియోలో అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనకి ఈ ఫ్యాటీ లివర్కి ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి ఏంటంటే కార్డస్ మారినస్ అనే మదర్ టించర్ ఉంటుంది, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే నక్సవామిక పొటెన్సీలో ఉంటుంది, ఇది కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి ఏంటంటే చెలిడోనియం, సింకోనా ఆఫిసినాలిస్, సర్సప్రెల్లా, లైకోపొడియం, సియనాంతస్ మదర్ టించరు, ఇలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఇవి మనకి లివర్ ఫంక్షన్ నార్మల్ అయ్యేలాగా, ఫ్యాటీ లివర్ని బాగా తగ్గించేలాగా చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.